హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సమీపంలో కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని వేలం వేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం పట్ల యూనివర్సిటీ విద్యార్థులు బగ్గుమంటున్నారు. అలాగే బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కంచగచ్చిబౌలి భూమి విక్రయం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అత్యంత అవకాశవాద చర్య అని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయడానికి ప్లాన్ చేసిన 400 ఎకరాల భూమి అటవీ పరిధి కిందకు వస్తాయని, అటవీ లక్షణాలు ఉన్న ఏ భూమినైనా కేంద్రం అనుమతి లేకుండా నరికివేయకూడదని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని గుర్తు చేశారు. అలాగే 400 ఎకరాల భూమి వివాదానికి సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తుందని, ప్రభుత్వాన్ని ఏప్రిల్ 7 నాటికి కౌంటర్ దాఖలు చేయమని న్యాయస్థానం ఆదేశించిందని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం కోర్టును ధిక్కరిస్తూ చెట్లను నరికివేస్తూ పర్యావరణాన్ని నాశనం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కంటే దారుణమని, అక్రమ అటవీ నిర్మూలన మరియు వేలం ద్వారా వేల కోట్ల రూపాయలు దోచుకోవడానికి ప్రయత్నిస్తుందని విమర్శించారు. ముఖ్యమంత్రి స్వయంగా ఒకప్పుడు ఇటువంటి భూమి విక్రయాలను వ్యతిరేకించలేదా అని ప్రశ్నించారు. ధనవంతుల కోసం ఫ్యూచర్ సిటీ, భవిష్యత్ తరాలకు లాఠీలు, ఇదేనా కాంగ్రెస్ మోడల్ అని నిలదీశారు. వేలం నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకపోతే ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.